మరియమ్మను గురించి మనం మర్చిపోలేం. అలాగే బాప్తిసమిచ్చు యోహాను గారిని క్రైస్తవ సంఘానికి లేక ఇశ్రాయేలు సమాజానికి పరిచయం చేసిన ఎలిజబెత్ను మర్చిపోలేం. స్త్రీలు కనిన వారిలో యోహాన్ లాంటి వ్యక్తి గొప్పవాడు పుట్టలేదు అని ప్రభు యేసుక్రీస్తే తల్లిని గురించి చాలా చక్కగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. అన్న ప్రవక్తిని దేవాలయం విడవక ప్రార్థించి మనసును కలిగిన యేసుక్రీస్తును బాలుడై ఉన్నప్పుడు ఆమె చేతులు ఎత్తుకున్న సందర్భాన్ని లూకా సువార్త మనకు తెలియచేస్తూ ఉంది. అన్న అయినా సుసన్న అయినా వారిని కూడా మనం మర్చిపోలేం. మార్తా మరియలు మనకు తెలియని వ్యక్తులు కాదు, వారు చాలా ఎక్కువగా మన కుటుంబాల్లో పరిచయమైన పేర్లు కలిగిన వ్యక్తులు. మార్తా మరియల జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా మనకు లేఖనములు కనిపిస్తాయి. లూకా సువార్తలోను యోహాను సువార్తలోను వారి కుటుంబం, వారి సహోదరుడు, వారి మధ్య ప్రేమ, యేసుక్రీస్తుకి వారిచ్చే గౌరవం, యేసుక్రీస్తు దగ్గర కూర్చొని వారు వింటున్న విధానం నేటికి మన సోదరులందరికీ ఆదర్శవంతమైన వ్యక్తులుగా వారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే మగ్దలేని మరియ యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతగా ప్రయాసపడిందో ఆమెను మనం చూస్తాం. యోహన్నాయు అనే మాటను మనం చూస్తాం. వీళ్ళు పునరుత్థానం కొరకు ప్రయాసపడిన స్త్రీలు మనకు కనిపిస్తారు. అలాగే యాకోబు తల్లి అయిన మరియయు అనే మాటను లూకా సువార్త మనకు తెలియచేస్తూ ఉంది. సురేఫెనికే వంశానికి చెందిన గ్రీకు దేశస్తురాలైన ఒక స్త్రీ తన కుమార్తెకు దయ్యాలు బట్టి బాగా లేకపోతే ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అయ్యా ఈమెను బాగు చేయండి అంటే ప్రభు అన్నాడు, అమ్మ పిల్లలు తినే ఆహారాన్ని కుక్క పిల్లలకి వేయకూడదు అంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి కిందకి పడి మొక్కలు తింటాయ్యా, అట్లాగే ఏదైనా బల్ల మీద నుంచి కిందకి పడేస్తే చాలు నేను దాన్ని తింటానని చెప్పి విశ్వాసాన్ని చాలా గొప్పగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆమె గ్రీకు దేశస్తురాలైనప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా ఆశ్చర్యకరమైన సందర్భాన్ని సంపాదించుకుంది. అలాగే రోజను గురించి, ఫీబేను గురించి